అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవాలా. ప్రజల నోర్లను కొట్టి మోసాలు జరుగుతున్నాయి. అది ఏంటంటే ప్రభుత్వ చౌక దుకాణాల్లో నుంచి బియ్యం అనేది కరెక్ట్గా వినియోగదారులకు అందాల. అయితే అవి నానా అడ్డదారులు దొక్కి నానా రబ్బసై ఎక్కడికి స్టెల్లా నౌకల్లో ప్రయాణమై విదేశాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. దాని పూర్తి వివరాలు ఇంక చూద్దాం. స్టెల్లా నౌకలో 1320 టన్నుల పేదల బియ్యం, బార్జిలాలోని 1064 టన్నులు పీడిఎన్ నిల్వలే. అక్రమాలపై కఠిన చర్యలు తప్పవు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్ షాన్ మోహన్. చిత్రంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ రాహుల్ మీనా. ఇక్కడ చూడండి మా ఈనాడు కాకినాడ యాంకర్ రేంజ్ పోర్టులోని స్టెల్లా ఎల్ పనామా నౌకలో 1320 టన్నుల పేద బియ్యం గుర్తించమని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. సత్యం బాలాజీ రైస్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా పశ్చిమ ఆఫ్రికాకు తరలించడానికి ఈ అక్రమ నిల్వలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నౌకను తనిఖీ చేసిన రోజు సాయంత్రం బార్జీలో గుర్తించిన 1064 టన్నుల పీడిఎన్ బియ్యమేనని తెలియంది. అంటే గవర్నమెంట్ బియ్యము, రేషన్ బియ్యమేనమ్మా ఇవి. అర్థమవుతుందా? అంటే మన నోర్లను కొట్టి మనకు మోసాలు చేసి విదేశాలకు బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇది ప్రజలందరూ గుర్తించాల. బియ్యం రవాణాకు అనుమతులున్నాయా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. కాకినాడ పోర్టులోని ఎంవి స్టెల్లా నౌకలో తమకు చెందిన పారాబాయిల్డ్ రైస్ను లోడ్ చేసినందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ శ్రీ చిత్ర అగ్రియేట్స్ మేనేజ్ కేవి భాస్కర్ రెడ్డి, పద్మశ్రీ రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్ పోతం శెట్టి గంగిరెడ్డి మొదలైన వాళ్ళందరూ ఈ బియ్యాన్ని రవాణా చేసేకి అనుమతులను కోరినారు. ఇంత మోసాలు జరుగుతా అంటే పేదోళ్ళు ఎట్లమ్మా బతికేది? అర్థమవుతుందా? ఇప్పటికన్నా ప్రజలు కళ్ళు తెరుచుకొని వాళ్ళ హక్కులను వాళ్ళు పోరాడి ఇట్లా మోసాలు జరుగుతున్నదాన్ని కళ్ళు తెరుచుకొని ఇప్పుడన్నా ప్రజలు ఎక్కడ అన్యాయం జరుగుతుందని ఎదురు తిరిగి వాళ్ళు భవిష్యత్తును బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంతకంటే ఎక్కువగా చెప్పేంత పెద్దదాన్ని అయితే నేను కాదనుకుంటున్నాను. నేను నా హద్దుల్లో నా పరిధిలో మీకు విషయాన్ని అయితే తెలుపుతున్నాను. జాగ్రత్త పడండి. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదం.